హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫలితాలు ఎప్పుడు విడుదలవుతున్నాయి అనే విషయం అయితే కనుక తెలుసుకోబోతున్నాం. అయితే ఏపీ గ్రూప్ 2 ఫలితాలపై అయితే కనుక ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే మనకు అనుకున్నట్టుగానే ఈ యొక్క ఏపీ గ్రూప్ 2 ఫలితాలు అనేవి చూసుకుంటే కనుక శనివారం విడుదల కావాల్సి ఉంది. యాక్చువల్లీ శనివారం విడుదల అవుతాయన్న విషయం కూడా అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు, కానీ కొన్ని న్యూస్ పేపర్స్లో ఆర్టికల్ కానివ్వండి, మీడియాలో సమాచారం కానివ్వండి, అలాగే ఈ యొక్క ఏపీపీఎస్సీ కమిషనర్స్ టీం మెంబర్కి సంబంధించినటువంటి సుధీర్ గారు కానివ్వండి, పరిగి సుధీర్ గారు కానివ్వండి, వీళ్ళు వచ్చిన సమాచారం మేరకు అయితే కనుక శనివారం ఫలితాలు విడుదల అవుతాయని అయితే అందరూ ఆశించారు. కానీ అనుకున్న టైంకి అయితే కనుక ఫలితాలు రాలేదు. చాలామంది ఆ ఫలితాల గురించి అయితే ఎదురు చూశారు. సో శనివారం విడుదల కాలేదు. అయితే శనివారం విడుదల కాలేదు, ఆదివారం విడుదల అవుతాయి ఖచ్చితంగా అనేసి అయితే చాలామంది అనుకున్నారు. అయితే ఈరోజు కూడా విడుదల అవుతాయా లేదా అనే సందిగ్ధత అందరిలోనూ నెలకొంది. కానీ ఈరోజు సాయంత్రానికి కూడా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని అయితే కనుక కొంతమంది అయితే కనుక సమాచారం అయితే అందించడం జరిగింది. అయితే ఇందులో మనకి శనివారం వస్తుంది, ఆదివారం వస్తుంది, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మనకైతే కనుక అఫీషియల్గా వచ్చినటువంటి సమాచారం అయితే కాదు. ఏదో రూపంలో ఎవరో ఇచ్చినటువంటి సమాచారం కానీ ఎవరో ఒకరు అందించినటువంటి ఇన్ఫర్మేషనే తప్ప ఇది అధికారికంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. కాబట్టి సో ఖచ్చితంగా ఆ టైంకి ఫలితాలు రాలేకపోతే మనం కూడా ఏం చేయలేం. అంటే యూట్యూబర్స్ కానివ్వండి, వేరే యొక్క ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అందించాలన్న ఉద్దేశంతో వాళ్ళకున్న అవగాహన పరిధి మేరకు, లేకపోతే వాళ్ళు తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ పరిధి మేరకు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు తప్పితే ఇంకో విధంగా అయితే చేయరు. అయితే కొంతమంది ఎటువంటి ఫేక్ న్యూస్ అయినా స్ప్రెడ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటారో వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయంలో చాలామంది ఆ టైంలో కూడా కొంతమంది అనేటోళ్ళు ఏప్రిల్ 15 టైంకి అయితే వచ్చే అవకాశం ఉంది, ఏప్రిల్ 15 వరకు అయితే కనుక ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. వాటెవర్, ఒకవేళ మనకి నిన్న రాలేదు, ఈరోజు రాలేదు, ఇక రేపు రాకపోతే ఇక 15వ తారీఖు కూడా దగ్గరలోనే ఉంది. కాబట్టి మేబీ నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. అయితే మనకి అందినటువంటి ప్రకారం ఈ యొక్క సమాచారం మేరకు ఇక టెలిగ్రామ్లో అందినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వివిధ దశల్లో మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసినట్లయితే కనుక ఫలితాలు ఈరోజు సాయంత్రం వెలువడే అవకాశం ఉంది అని కొంతమంది అంటున్నారు. కానీ కొంతమంది అయితే కనుక ఈరోజు సాయంత్రం ఫలితాలపై ఒక ఖచ్చితమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అయితే కనుక చాలామంది చెప్తున్నారు. అయితే ఫలితాల మీద ఖచ్చితమైన అప్డేట్ అంటే ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి, ఎలా విడుదలవుతాయి, అసలు ఫలితాలు ఒకటే విడుదలవుతాయా లేకపోతే బెనిఫిట్ లిస్ట్ కూడా వస్తుందా అనే ఉద్దేశంతో ఆ యొక్క అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రంలోగా. అంటే మరొక 2-3 గంటల్లో వచ్చే అవకాశం ఉంది అనేది అయితే కనుక అది కూడా ఖచ్చితంగా చెప్పలేం. నాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రానికల్లా ఒక 2-3 ఆ విషయాల్లో అయితే కనుక ఫలితాలు కానివ్వండి, బెనిఫిట్స్తో కానివ్వండి, ఈ యొక్క గ్రూప్ 2పై అయితే కనుక ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ కానివ్వండి, బిగ్ అప్డేట్ కానివ్వండి వచ్చే అవకాశం ఉందని అయితే కనుక సమాచారం అందడం అయితే జరిగింది. ఇక అందరికీ కూడా ఇప్పుడు ఇంకొక ఆందోళన మొదలైంది. ఈ యొక్క గ్రూప్ 2 ఫలితాలు ఒకటే విడుదల చేస్తారు, రిజల్ట్స్ ఒకటే వస్తాయా లేకపోతే రిజల్ట్స్తో పాటు బెనిఫిట్ లిస్ట్ కూడా వస్తుందా? అంటే 1:100 రేషియోలో ఎంపికైన వారు ఎవరైతే మెయిన్స్కి ఎంపిక అవుతున్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఇప్పుడే వచ్చేస్తుందా అనేది అయితే కనుక అందరిలో కూడా ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఇక్కడ బెనిఫిట్ లిస్ట్ కూడా ఇప్పుడే రావాలి, ఫలితాలతో పాటు బెనిఫిట్ లిస్ట్ కూడా ఇప్పుడే వస్తే ఏమవుతుందంటే కనుక ఎవరెవరు ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. దానిపై ఎటువంటి సందేహం లేకుండా ఆ యొక్క కట్ ఆఫ్ మార్కుల గురించి వివరిస్తూ ఈ యొక్క అప్డేట్ వచ్చిందంటే కనుక ఎవరికి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా కూడా ఈ యొక్క బెనిఫిట్ లిస్టు తర్వాత ఈ యొక్క రిజల్ట్స్ కూడా ఒకేసారి రావడం వల్ల అయితే కనుక చాలామంది అభ్యర్థులకి అయితే కనుక ఆందోళన అనేది అయితే తగ్గుతుంది అనేది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. అదే విషయంగా మనకి ఇక ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి ఫలితాలు శనివారం వస్తాయన్నారు, రాలేదండి సార్ అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. మన ఇండియాలో రైల్వే సంబంధించి ట్రైన్లు టైమింగ్స్ని కానీ లేకపోతే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి పరీక్షలపై ఉన్నటువంటి రిజల్ట్స్ యొక్క టైంని కానీ మనం ఎప్పుడు కూడా కరెక్ట్ టైంకి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేం. ఇండియన్ రైల్లో ఏ రైలు కూడా కరెక్ట్ టైంకి రాదు, అలాగే ఇవి కూడా రిజల్ట్స్ కూడా కరెక్ట్గా రాదనేది అంటే నేననేది కాదు, మన ఉన్న స్టాఫ్ కూడా అందరూ కూడా అట్లా మాట్లాడుకుంటున్నారనమాట. సో ఇది అంటే ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే కనుక ఒక ప్రణాళిక ప్రకారం
అనుకునేటప్పటికి ఇలాంటివి వివిధ దశల్లో చేయవలసిన ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి అంటే కనుక ఒక్కొక్కసారి ఆ యొక్క టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి, వేరే ఇతర ఇష్యూస్ వల్ల ఇవి లేట్ అవుతాయి అన్నమాట. అంత మాత్రాన మనం వాళ్ళ నెగ్లిజెన్సీ అనుకోవడానికి కూడా లేదు ఇక్కడ. సో కొంతమంది అయితే కనుక ఓఎంఆర్ షీట్ స్కానింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది, ఏవో రకరకాలు చెప్తున్నారు. అది ఇది నిజానికి అధికారికంగా వచ్చినటువంటి అఫీషియల్ మ్యాటర్ కానప్పుడు మనం దాని గురించి అంతగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి రిజల్ట్స్ అనేది. దాని గురించి అయితే కొంతలో ఆందోళన అయితే ఉండొచ్చు, కానీ అంటే మ్యాథ్స్ ఏంటంటే కనుక ఒక కమిట్మెంట్కి అలవాటు పడిపోయిన తర్వాత మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్మెన్ మనకి రేపు డబ్బులు ఇచ్చేస్తాను, శాలరీ రేపు ఇచ్చేస్తానంటే సరికి దాని మీద మనకి కమిట్మెంట్స్ ఉండడం వల్ల రేపు ఇవ్వలేదు అనుకోండి, ఆ టైంకి చాలా ఇబ్బంది పడిపోతాం. అలాగా ఈ ఫలితాలు కూడా అన్న టైంకి కానివ్వండి, ఒక కమిట్మెంట్ అయిన టైంకి కానీ మన ఫలితాలు అనేవి అనుకున్న సమయానికి రాకపోతే ఆ యొక్క ఆందోళన కానీ మానసిక ఒత్తిడి అనేది కానీ చాలా మనం వివరించలేని విధంగా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఏదేమైనా కానీ ఖచ్చితంగా ఏప్రిల్ 15 లోపు అయితే ఫలితాలు అయితే విడుదల అవుతాయి. ఈరోజు కానీ విడుదల కాకపోతే అయితే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి అయితే కనుక ఈ యొక్క ఫలితాలపై అలాగే ఈ యొక్క బెనిఫిట్ లిస్ట్కి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే కనుక మనకు వచ్చే అవకాశం ఉందని అయితే మనకైతే సమాచారం అయితే అందింది. చూద్దాం మరి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫలితాల గురించి కానివ్వండి, బెనిఫిట్ లిస్టులు కానీ, కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి యొక్క రేషియో గురించి ఏదైతే ఉందో ఇదంతా కూడా అభ్యర్థులు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందా అని చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఫలితాలతో పాటు ఆ లిస్ట్ కూడా విడుదల చేస్తే కనుక ఎవరెవరు ఎంపిక అయ్యారు అనేది కూడా వారు కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఈ యొక్క దీనికైతే ముగింపు పలికే ప్రక్రియగా ఉంటుంది, దీనికి తెరపడే ప్రక్రియగా ఉంటుంది. తర్వాత ఎవరెవరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది వాళ్ళ టైం టేబుల్ వాళ్ళు సెట్ చేసుకుని వాళ్ళ ప్రణాళికను వాళ్ళు సిద్ధం చేసుకుని ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సో మనమైతే ఇక్కడ గ్రూప్ 2 ఫలితాల గురించి ఎదురు చూసే కన్నా మీకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని మెయిన్స్కి ప్రిపేర్ అయితే మంచిదని అయితే నా యొక్క చిన్నపాటి సజెషన్ లాంటిది. ఓకేనా గైస్? అయితే ఇక గ్రూప్ 2కి సంబంధించి ఫలితాలు కానివ్వండి, అలాగే ఈ యొక్క బెనిఫిట్ లిస్ట్ అప్డేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకైతే ఈరోజు సాయంత్రంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే కనుక ఏప్రిల్ 15 లోపు ఏదో రోజు వచ్చే అవకాశం అయితే ఉందనేసి అయితే మనకైతే కింద వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. ఇది గైస్ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.